అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నందిని అండి. మా ఛానల్లో ఇంకా 200+ వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ మీకు నచ్చితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ చూస్తూ ఇప్పటిదాకా నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సో ఈరోజు ఏంట్రా ఈ అమ్మాయి వెస్ట్రన్ వేర్లో వచ్చింది, ఎప్పుడు శారీలో వస్తుంది కదా అనుకుంటున్నారా? ఈరోజు వీడియో కాస్త రెగ్యులర్ వీడియోస్ కన్నాను డిఫరెంట్ వీడియో అనమాట. ఏంటి అంటేను నేను ఈరోజు మీకు లెహెంగా కలెక్షన్స్ చూపించబోతున్నానండి. పెళ్ళిళ్ళ సీజన్స్‌కి గానీ, లేకపోతే సిబ్లింగ్స్ వెడ్డింగ్స్‌కి గానీ, ఎవరైనా రెడీ అవ్వాలి అని అనుకున్నా, లేకపోతే మనం డ్రెసెస్ ఎలా తీసుకోవాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి అనుకున్నట్టయితే ఒక ఐడియా వస్తది కాబట్టి నేను నా వెడ్డింగ్ లెహెంగాస్ ఇంకా రెగ్యులర్ లెహెంగా కలెక్షన్స్ ఏమున్నాయి అండ్ హాఫ్ సారీస్ వెరైటీస్ అయితే మీతో షేర్ చేస్తాం అనుకుంటున్నాను. సో ఇంకా డిలే చేయకుండా నా లెహెంగాస్ కలెక్షన్స్ ఏమున్నాయని చూసేద్దాం. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో మనం కాస్త ఓల్డ్ టు న్యూ మోడల్ వెళ్దాం అనమాట. సో ఫస్ట్ తీసుకున్నవన్నీ చూపిస్తాను, దాని తర్వాత లేటెస్ట్ పెళ్లి తర్వాత కొన్ని లెహెంగాస్ అయితే చూసేద్దాము. సో ఫస్ట్ ఏమో ఈ బ్యూటిఫుల్ ఆరెంజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో కుట్టించుకున్న లెహెంగా. ఇదేమో నేను తాన్లో మెటీరియల్ తీసుకొని కుట్టించుకున్నానండి. సో ఇది క్రాప్ టాప్ మోడల్ వస్తుంది అనమాట. మంచి వెల్వెట్ క్లాత్ మీద ఇలా సెల్ఫ్ డిజైన్ వచ్చేస్తుంది. ఇది చిక్పేట్లో అయితేను మనకు తాన్లో మెటీరియల్స్ దొరుకుతాయి. సో అక్కడెళ్ళి తీసుకున్నది. కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ మొత్తమును నేనే డిసైడ్ చేసి కుట్టించుకున్నది. సో క్రాప్ టాప్ అయితే ఇలా వచ్చేస్తుంది అండ్ వెనకాల టాజిల్స్ ఇలా ముందుకు వచ్చేసాయి. నెక్ ఏమో ఇలా సింపుల్గా కుట్టించుకున్నాను అండ్ బ్యాక్ ఇలా డిజైన్ వస్తుంది అనమాట. బ్యాక్ ఓపెన్ బటన్స్ కానీ బ్యాక్ వస్తుంది. సో దీనికి కాంబినేషన్ ఆరెంజ్ కలర్ స్కర్ట్ లాగా కుట్టించుకున్నాను. మంచి ఫ్లేర్ ఉండే లెహెంగా అనమాట. సో మీరు చూస్తేనే ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ లెహెంగా, సో ఇది కానీ మంచి ఫాలింగ్ మెటీరియల్, చాలా బాగుంటుంది మెటీరియల్ కానీ. సో దీని మీద ఇలా బుట్టాస్ అయితే వచ్చేసినాయండి. నేను మెటీరియల్ ఎంత తీసుకున్నానో అనేది అయితే నాకు సరిగా గుర్తులేదు, కానీ మంచిగా మనం ఎక్కువ మెటీరియల్ తీసుకుంటే అంత మంచిగా మనకు ఫ్లేర్స్ అనేది వస్తాయి అండ్ అంత బాగా కనిపిస్తాయి అనమాట. సో కింద మొత్తం ఇలా అంబ్రెలా కట్ వచ్చి ఇలా పైపింగ్ లాగా ఇచ్చేసారు కాబట్టి మనకు ఫొటోస్కి కానీ ఇంకా వీడియోస్కి కానీ చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఇలా లెహెంగా అయితే కుట్టించుకున్నాను. దీనికి ఈ ఫస్ట్ చూపించిన క్రాప్ టాప్ అన్నమాట. కాంబినేషన్ నాకు డిఫరెంట్, చాలా బాగా అనిపించింది. సో వేసుకుంటే ఇలా ఉంటుంది అనమాట. ఈ మొత్తం వీడియో నేను నిల్చుకునే చేస్తాను, ఎందుకంటే చూపించడం చాలా కష్టం అవుతుంది కూర్చొని చేస్తే. కాబట్టి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. సో మేబీ కాంబినేషన్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ సెట్ ఏమో ఇది. సో మనకు మెటీరియల్ ఎంత కావాలి అని తీసుకొని టైలర్ దగ్గర మన స్పెసిఫికేషన్స్ చెప్తేను నీట్గా ఇలా కుట్టేస్తారనమాట. మామ్ అండ్ డాటర్ ఏదైనా పేర్ చేసుకోవాలన్నా, సో ఇలాంటి ఐడియాస్ అన్నీను మనం మెటీరియల్ తీసుకుంటే ఈజీగా అయితేను ప్లాన్ చేసుకొని అయితే కుట్టించుకోవచ్చు. సో ఫస్ట్ ఏమో ఈ సెట్. నెక్స్ట్ వన్ ఏమో ఈ బ్యూటిఫుల్ రాయల్ బ్లూ స్కర్ట్. ఇది నేను కైరాలో కొన్నానండి. ఇది రెడీమేడే అనమాట. దీపావళి పండగకు అనేసి కొనుక్కున్న గౌన్, ఐ మీన్ లెహెంగా, ఇది స్కర్ట్. సో ఇది కానీ చాలా బాగుంది. ఒక రకంగా పార్టీ వేర్ అనే చెప్పొచ్చు. మంచి ట్రెడిషనల్ లుక్కు మనము టాప్ వేసుకుంటే ట్రెడిషనల్ లుక్ లాగా అనిపిస్తుంది. కాస్త వెస్టర్న్ క్రాప్ టాప్ లాగా వేసుకుంటే మంచి రిసెప్షన్ లుక్ అనేది కానీ బాగా వస్తుంది. గెస్ట్ లుక్ అంతా చాలా బాగుంటుంది. దీనికి క్రాప్ టాప్ లాగా ఈ గోల్డెన్ కలర్ అయితే తీసుకున్నాను. ఇది కానీ అక్కడే తీసుకుంది అనమాట, కైరాలో, మల్లేశ్వరంలో వస్తుంది. డిఫరెంట్గా ఉంది. కాస్త సింపుల్గా మనకు ట్రెడిషనల్గా ఉండాలి అని అనుకుంటే ఇలా క్రాప్ టాప్తో మ్యాచ్ చేసుకోవచ్చు. లేదు కాస్త వెస్ట్రన్ వేర్ కావాలి అంటే ఇంకా కాస్త ట్రెండీగా ఉండే టాప్స్ వేసుకున్నా కానీ బాగుంటుంది అనమాట. సో కలర్ కాంబినేషన్ ఇలా వచ్చేస్తుంది. ఇది స్కర్ట్ అరౌండ్ 2.5 or 3 పే చేశాను. టాప్ ఏమో 1500 అండి. కొని కానీ నేను ఆల్మోస్ట్ 5-6 years అవుతుంది. సో అప్పుడు దివాళీకు అనేసి కొనుక్కున్న డ్రెస్ ఇది. సో వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇదొక లెహెంగా సెట్. నెక్స్ట్ వన్ ఏమో ఈ బ్యూటిఫుల్ డార్క్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్ లెహెంగా.
ఇది మా అక్క వాళ్ళ గృహప్రవేశానికి తీసుకున్న డ్రెస్. ఇది యాక్చువల్‌గా నేను బెంగుళూరులో కొనలేదండి. ఆన్‌లైన్‌లో కోయంబత్తూర్‌లో ఒక బ్రొకేడ్ అనేసి ఒక షాప్ ఉంది. అక్కడ ఆర్డర్ పెట్టి తీసుకున్నామనమాట. సైడ్‌లో ఇలా మంచిగా టాజిల్స్ గాని ఇచ్చేశారు. కింద మనకు క్యాన్ క్యాన్ గాని వస్తది. మంచిగా ఫ్లేర్స్ లాగా అనిపిస్తదనమాట. చాలా బ్యూటిఫుల్ సెట్ ఇది. వర్త్ ద ప్రైజ్. నేను దీనికు 7.5 ఆర్ 8 పే చేశానండి. ఆన్‌లైన్ వీడియో కాల్ చేసి అప్పుడే అలానే సెలెక్ట్ చేసుకున్నాననమాట. కోవిడ్ టైమ్ గాబట్టి ఇక్కడ నాకు మంచిగా ఏది సెట్ అవ్వలేదు. కాబట్టి ఆన్‌లైన్ షిప్పింగ్ వాళ్ళే చేశారు. సో, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ స్కర్ట్. దీనికు క్రాప్ టాప్ లాగా విత్ వర్క్ రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేస్తది. సో, దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి. వర్క్ గాని మీరు చూసారంటే చాలా డీటెయిలింగ్ అండ్ చాలా బావుంది. దీన్ని మనము శారీస్‌తో గాని పేరప్ జేసుకోవచ్చు. జస్ట్ నేను సైజ్ మాత్రం చేయించుకున్నానంతే. అదర్‌వైజ్ కంప్లీట్ రెడీమేడ్ బ్లౌజ్ అనమాట. అండ్ దీనికి ఇలా మంచిగా దుపట్టా గాని వచ్చేసింది. సో, హాఫ్ సారీ లాగా వేసుకోవచ్చు. లేకపోతే జస్ట్ వన్ సైడ్ దుపట్టా వేసుకున్నా చాలా బావుంటది. సో, ఇది ఇంకొక బ్యూటిఫుల్ లెహెంగా సెట్. చాలా ఇష్టపడి కొనుక్కున్నాను నేను. సో, ఫంక్షన్‌లో వేసుకుంటే చాలా అనిపించింది. సో, ఇవన్నీ నేను నా దగ్గర ఫోటోస్ ఉండేవైతే ఫోటోస్ గాని పెడతాను. కాబట్టి ఎలా కనిపిస్తది అని ఒక ఐడియా వస్తది. సో, ఇట్స్ నాట్ దట్ మనము వేళ్ళకి వేలు పెట్టి కస్టమైజ్ చేయించుకొనే వేసుకోవాలి అని లేదు. కొన్ని షాప్స్‌లో మనకు మంచిగా రెడీమేడ్ కానీ చాలా బావుంటాయండి. ఇది 7 ఆర్ 8,000 నేను పే చేసినందుకు రియల్లీ వర్త్ అనిపించింది. చాలా కంఫర్టబుల్‌గా ఉంది. అండ్ ఫ్యూచర్‌లో క్యాన్ క్యాన్ మనకు వద్దు, క్యారీ చేయడం కష్టం అంటే తీర్చుకొనేస్తే గానీ మనము సింపుల్‌గా చిన్న చిన్న ఫంక్షన్స్‌కు క్యాజువల్‌గా గానీ వేర్ చేయొచ్చనమాట. సో, ఇది ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్. నెక్స్ట్ కమింగ్ టు దిస్ బ్యూటిఫుల్ మస్తానీ. ఒకప్పుడు మస్తానీ అనేసి ఒక డ్రెస్ వచ్చేదండి. అది ఇదే అనమాట. సో, ఫుల్ మనకు లాంగ్ కుర్తా లాగా టాప్ వచ్చేస్తది. విత్ ఇలా ఫ్రంట్ ఓపెన్ డిఫరెంట్ వెరైటీ అంటే మిడిల్ కట్ వస్తది. ఇలా సైడ్ కట్ వస్తది. సో, ఇది మస్తానీ అనమాట. దిస్ ఇస్ ఆల్సో రెడీమేడ్. ఇది నేను కోయంబత్తూర్‌లో ఉన్నప్పుడు అక్క వాళ్ళు దివాళీకి తీసిచ్చారు. సో, దీనికి మనకు స్కర్ట్ వచ్చేస్తదనమాట. కింద ఫుల్ లాంగ్ స్కర్ట్ లాగా. స్కర్ట్ వేసుకొని స్కర్ట్ మీదకు టాప్ కాంబినేషన్. సో, దీన్ని మస్తానీ అనేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు ఈ మధ్య ఈ డిజైన్ అయితే నేను చూడలేదు. బట్ అప్పట్లో ట్రెండింగ్ వచ్చిందనమాట. సో, ఇలా ఫుల్ ఫ్లేర్డ్ స్కర్ట్ వచ్చేస్తది. దీనికి ఈ టాప్ అనమాట. వేసుకుంటే చాలా మంచి గ్రాండ్ ఫంక్షన్ పార్టీ వేర్ లుక్ వస్తుంది. సో, చాలా బావుంటది. ఇక్కడ కట్ వచ్చిన దానివల్ల మనకి గ్యాప్‌లో ఆ స్కర్ట్ కనిపిస్తదనమాట. సో, మంచి పేర్ లాగా ఉంటది. సో, దీనికి ఒక చిన్న దుప్పట్టా గాని ఇచ్చారు. బట్ వితౌట్ దుప్పట్టా గాని బావుంటది. మంచి హెవీ ఇయర్ రింగ్స్ పేర్ చేసుకుంటే చాలా బావుంటది. చూసారంటే ఫ్రంట్ ఇక్కడ ఈ వర్క్ గాని ఇచ్చేసారనమాట. సో, నెక్ పీస్ గాని ఏం అవసరం లేదు. మంచి హెవీ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా కనిపిస్తది. బ్రొకేడ్ మెటీరియల్ గాని చాలా బావుంది. సో, ఇది ఇంకొక మంచి ఇది నేను కరెక్ట్‌గా లెహెంగా అని చెప్పలేను. బట్ సమ్ సార్ట్ ఆఫ్ లెహెంగా పార్టీ వేర్ డ్రెస్ లాగా అనుకోండి మస్తాని. సో, ఇదొకటి. మనం ఎన్ని చీరలు తీసుకున్నా, ఎన్ని డ్రెసెస్ తీసుకున్నా, కొన్ని డ్రెసెస్ అండ్ కొన్ని సారీస్ మన లైఫ్‌లో గానీ, లేదా మన మెమోరీస్‌లో గానీ ఒక స్పెషల్ ప్లేస్ అనేది ఉంటది కదండీ! ఎందుకంటేను దట్ ఇండికేట్స్ స్పెషల్ మూమెంట్స్ ఇన్ అవర్ లైఫ్ కదా! ఎగ్జాంపుల్ నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటేను, ఈ డ్రెస్ చూపించబోతున్నాను. సో, ఇది నేను నా పెళ్ళికు మెహందీ వేసుకునేటప్పుడు వేసుకున్న లెహెంగా అన్నమాట. సో, చాలా ఇష్టపడి యాక్చువల్‌గా హల్దీ ఫంక్షన్ అనేసి తీసుకున్నాను. బట్ లాస్ట్ మినిట్‌లో హల్దీ అయితే అవ్వలేదు. బట్ ఇంటి మాత్రాన సింపుల్‌గా చేసేసుకున్నాము. బట్ నేను మెహందీ వేయించుకునేటప్పుడైతేను ఈ లెహెంగా వేసుకున్నాను. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ బ్రొకేడ్ లెహెంగానండి. చాలా బావుంది. సో, మంచి యెల్లో కలర్ విత్ పింక్ అండ్ గ్రీన్ ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చేసింది. చాలా బావుంది. అండ్ దీనికి నేను పింక్ కలర్ క్రాప్ టాప్ అయితే వేసుకున్నాను అప్పుడు. బట్ ఇప్పుడు ఐయామ్ జస్ట్ ట్రైయింగ్ టు పేర్ దిస్ విత్ అ పింక్ బ్లౌజ్ అనమాట. మీరు ఆల్రెడీ ఈ బ్లౌజ్ మీరు చూసే ఉంటారు నా వీడియోలో. ఈ పింక్ బ్లౌజ్ వేసుకొని పేర్ చేద్దాం అనుకుంటున్నాను. మేబీ ఫర్ దిస్ నవరాత్రి. సో, ఇది ఇంకొక బ్యూటిఫుల్ లెహెంగా సెట్. సో, నా పెళ్లిలో పెళ్లి కోసం తీసుకుంది కాబట్టి దిస్ ఈస్ వెరీ స్పెషల్ టు మీ. సో, ఇదొక లెహెంగా.
నేను నెక్స్ట్ చూపించబోయే లెహెంగా ఈజ్ వెరీ 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 స్పెషల్ టు మీ. ఎందుకంటేను నేను నా పెళ్ళిలో వేసుకున్న లెహెంగా అండ్ అది ఈ బ్యూటిఫుల్ పింక్ లెహెంగా అన్నమాట. సో ఇది క్రాప్ టాప్ అండి. ఇది కానీ రెడీమేడే, నేను కస్టమైజ్ ఏం చేయించుకోలేదు. సో ఇది జయనగర్ ఆరుషి అనే షాప్లో అయితే కొనుక్కున్నాము. సో డీటెయిలింగ్ వర్క్ అయితే చాలా బాగుంది, మంచి కుందన్ వర్క్ వచ్చేసింది అండ్ నెక్ కానీ ఇలా డిజైన్ ఇచ్చేసారు. సో చాలా బాగుంటుంది వేసుకుంటే, మంచి ప్రిన్సెస్ ఫీలింగ్ వస్తుంది అనమాట. దీనికి లెహెంగా ఏమో ఇక్కడ ఉంది. సో అగైన్ క్యాన్ క్యాన్ గానే పెట్టారు కాబట్టి మంచిగా హెవీగా అనిపిస్తుంది. సో ఇదన్నమాట. సో చాలా బాగుంది. నేను పిక్చర్స్ అయితే ఇన్సర్ట్ చేస్తానండి, ఎందుకంటే వేసుకొని చూపించేంత ఇది కాస్త కష్టం అనమాట. బట్ ఐడియా వస్తుంది అనేసి నేనైతే చూపిస్తూ ఉన్నాను. సో ఫుల్ ఇలా ఫ్లేయర్స్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ లెహెంగా. ఆరుషి అనే షాప్లో తీసుకున్నాను అండ్ నేను షాప్ లింక్ కానీ ఇస్తాను జయనగర్లో. వీళ్ళ దగ్గర ఇదే కాదు, చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇంకాను. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో దీనికేమో ఐ థింక్ వీ పేడ్ అరౌండ్ 8 or 9 అనుకుంటాను, నాకు సరిగా గుర్తులేదు. బట్ విత్ ఇన్ 10 అండి, 10 పైకి అయితే ఖచ్చితంగా పే చేయలేదు. సో ఈ పింక్ వచ్చేసి నేను వరపూజకు ముందు వేసుకున్నాను అనమాట. అంటే అబ్బాయి వాళ్ళు వస్తారు కదా, సో వాళ్ళని వెల్కమ్ చేసేటప్పుడు అయితే ఈ పింక్ వేసుకున్నాను. సో ఇది ఇంకొక లెహెంగా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ సింపుల్ డార్క్ బ్రౌన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఉన్న లెహెంగా. సో ఇది మెటీరియల్ తీసుకొని కుట్టించుకున్నాను అనమాట. మోస్ట్లీ మీరు చూసుంటే నేను ఫంక్షన్ కానీ దీన్ని స్టైల్ చేశాను. సో చాలా సింపుల్గా చాలా బాగుంది, మంచి వర్క్ అనమాట. సో హ్యాండ్ వాష్, సో మెయింటెనెన్స్ ఏం ఎక్కువ అవ్వదు. సో మంచి ఫ్లేయర్స్ వచ్చేసింది దీనికి ఇలా. సో మెటీరియల్ కాబట్టి టైలర్ దగ్గర తీసుకెళ్ళి మన మెజర్మెంట్ ఇస్తే నీట్గా కుట్టించుకోవచ్చు. అండ్ దీనికి ఇలా గ్రీన్ బ్లౌజ్ వస్తుందండి. బ్లౌజ్ చాలా సింపుల్గా కుట్టించుకున్నాను నేను, హెవీ వర్క్ అవన్నీ ఏం చేయించుకోలేదు. బికాస్ దీనికి మంచి గ్రీన్ దుపట్టా కానీ వచ్చేసింది అనమాట. సో ఇది దుపట్టా. సో వేసుకుంటే చాలా బాగుంటుంది, మనకు హాఫ్ శారీ లాగా వేసుకోవచ్చు. యాక్చువల్గా వేసుకుంటే మనకు శారీ లానే అనిపిస్తుంది. బట్ సింపుల్గా మేబీ 30s అండ్ 20sలో ఉండే వాళ్ళకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు డ్రెస్ అనేది ఏజ్ని బట్టి అలా ఏం లేదండి, నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు అనమాట. ఇట్స్ జస్ట్ దట్ యూ హ్యావ్ టు ఫీల్ కాన్ఫిడెంట్. సో మనం ఏం వేసుకున్నానో మనం కాన్ఫిడెంట్గా దాన్ని క్యారీ చేస్తే చాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ లెహెంగాస్ అండ్ హాఫ్ సారీస్ ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారండి ఈజీగా. బికాజ్ చూడ్డానికి కానీ బాగుంటుంది, కాస్త డిఫరెంట్గా వేసుకున్నాము. ఎప్పుడు ప్రతిసారి ప్రతి ఒక్క ఈవెంట్కి మనం శారీసే కట్టుకోలేము. ఇలా కాస్త డిఫరెంట్గా ట్రై చేయాలి అని అనుకున్న దిస్ ఇస్ ఆల్సో అన్ ఆప్షన్. సో మనకు మెటీరియల్ తీసుకొని హాఫ్ శారీ మోడల్లో కానీ వేసుకోవచ్చు. సో ప్లీట్స్ పెట్టుకుంటే శారీలా అనిపిస్తుంది. మనం నార్మల్ వన్ సైడ్ పళ్ళు వేసుకుంటే మనకు హాఫ్ శారీ లాగా మంచి లుక్ అనేది అయితే వచ్చేస్తుంది. సో నా దగ్గర ఉన్న లెహెంగాస్ అన్ని చూపించేసాను, లెహెంగా వెరైటీస్ అండ్ డిజైన్స్ ఏమున్నాయని. ఇందులో ఒక్కటైతేను మిస్సింగ్ అండి. అదేంటి అంటేను నేను నా రిసెప్షన్లో వేసుకున్న గౌన్ అనమాట. నేను ట్రై చేశాను తీయడానికి. సో ఇట్స్ వెరీ హెవీ, నా వల్ల లిఫ్ట్ చేయడం కుదరలేదు. సో సపోర్ట్ కావాలన్నమాట తీయడానికి. సో అదొక్కటైతే ఈ రోజటి వీడియోలో చూపించలేకపోతున్నాను. బట్ ఖచ్చితంగా ఎప్పుడైనా బయటకు తీసినప్పుడు అయితేను ఐ రియలీ వుడ్ లైక్ టు షో దాట్. ఎందుకంటే దట్స్ అ వెరీ ప్రిటీ అండ్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి. చాలా ఇష్టపడి నేను కొనుక్కున్న డ్రెస్ అనమాట అది. సో యాక్చువల్గా అది నాకు మా అక్క బావ గిఫ్ట్ నా వెడ్డింగ్కు. 2-3 తీసుకొని తర్వాత నాకు నచ్చలేదు కాబట్టి మళ్ళీ ఇంకా లాస్ట్ 1 వీక్ ముందెళ్ళి ఆ డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టాము. సో అది సమ్యక్ అనే షాప్లో అయితే తీసుకున్నాను. నేను పిక్చర్ కానీ ఇన్సర్ట్ చేసేస్తాను. సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ డ్రెస్. సో నాకు చాలా ఇష్టమైంది. అండ్ మేబీ ఇప్పుడు దాన్ని నేను తీసింటే మేబీ నేను కాస్త ఎమోషనల్గానే అయ్యేదాన్నేమో, నాకు తెలీదు. బట్ యా బయటకైతే తీయలేకపోయాను డ్రెస్. బట్ చాలా బాగుంది అండ్ టూ మచ్ ఆఫ్ మెమరీస్ అండ్ ఎమోషన్స్ ఆర్ ఫిల్డ్ ఇన్ దిస్ డ్రెస్. ఎందుకంటే నాకు పెళ్ళి అయిన తర్వాత, అంటే ముహూర్తం అయిన తర్వాత మేము రిసెప్షన్ పెట్టుకున్నాం అనమాట. సో ఇంకా ఆ రోజు రాత్రి మంటపం నుంచి వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు హోమ్. ఆ మూమెంట్ ఇంకా నాకు రిసెప్షన్ అవి ఇవి అన్నీ మర్చిపోయాను అనమాట. సో నేను ఇంకా ఎంత ఎమోషనల్ జోన్లో ఉన్నాను అంటే ఇట్స్ లైక్
ఓ అరే నేను ఇప్పుడు మా ఇంటికి వెళ్ళట్లేదు, ఐ హ్యావ్ టు కమ్ హియర్ విత్ మై హస్బెండ్ అని. అంటే కైండ్ ఆఫ్ ఇట్స్ అ మిక్స్డ్ ఫీలింగ్. ఒక రకమైన హ్యాపీనెస్ దట్ అ న్యూ పర్సన్ హ్యాస్ కమ్ ఇన్ టు అవర్ లైఫ్ అనేది. ఇంకొకటి అమ్మా నాన్న అక్క బావలు వీళ్ళందరినీ వదిలేసి ఇప్పుడు నేను ఒక్కతే వెళ్ళాలా ఇక్కడకు అనేసి. సో అన్నీ ఉండిందనమాట. సో మేబీ రిసెప్షన్లో ఎవరు అంత ఎమోషనల్ అయ్యి ఏడ్చుండరు. బట్ నా వీడియోస్ అండ్ నా రిసెప్షన్ ఫొటోస్ చూసారంటే హార్డ్లీ ఒక 2-3 అవర్సే నేను నార్మల్గా ఉన్నాను. దాని తర్వాత కైండ్ ఆఫ్ కంప్లీట్ ఎమోషనల్ జోన్కి వెళ్ళిపోయాను అనమాట నేను. సో ఆల్ దట్ అపార్ట్, సో డ్రెస్ ఏమో ఇదే అనమాట. సో వెరీ బ్యూటిఫుల్ డ్రెస్, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఆ డ్రెస్ వేసుకొని. ఎందుకంటే అంత ఇష్టపడిన డ్రెస్ నాకు కొనిచ్చారు. బట్ యా, సో అదనమాట. సో చూసారు కదండి నా లెహెంగా కలెక్షన్. సో మీ అందరికీ ఈ డిజైన్స్ అండ్ డ్రెస్సెస్ బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. ఎవరైనా దీన్ని రెప్లికేట్ చేయాలి అని అనుకున్నా, లేకపోతే డిజైన్ చేసుకోవాలి అని అనుకున్నాను, ప్లీజ్ యూ కెన్ ట్రై దెమ్ అవుట్. అండ్ మీకు ఎలా అనిపించింది అనేసి నా కామెంట్ సెక్షన్లో కానీ చెప్పేసేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ ఆల్ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. సో టిల్ దెన్ కీప్ స్మైలింగ్, స్టే సేఫ్ అండ్ సీ యూ ఆల్. బాయ్ బాయ్.